హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే మేడం. నమస్తే. సో రీసెంట్గా రాజధాని ఫైల్స్ అనే ఒక మూవీకి హైకోర్టులో స్టే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈరోజు ఆ మూవీ రిలీజ్ అయిపోయింది. ఆ మూవీ నుంచి కొన్ని క్లిప్స్ కూడా బయటికి రావడం జరిగింది. ఒక గొడ్డలి సీన్కి సంబంధించిన ఒక క్లిప్ అయితే బాగా హైలైట్ అవుతుంది. సో దాని గురించి ఇప్పుడు ఈ రాజధాని ఫైల్స్ అనే సినిమా ఒక రకంగా చూసుకుంటే రాజకీయ నాయకుల వ్యూహాలు ప్రతివ్యూహాలకి ఇది ఒక ప్రతిబింబంగా చూడొచ్చు మనం. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద సినిమాలు తీశారు, ఎన్నో సినిమాలు చేశారు. ఆ తర్వాత అవి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి తీసిన సినిమాలు కొన్ని, అలాగే అంటే అతన్ని ఫ్యామిలీని మిస్సెస్ ఎన్టీఆర్, లక్ష్మీ ఎన్టీఆర్ అని అలా వచ్చినాయి కదా కొన్ని సినిమాలు. ఆ సినిమాలన్నిట్లో ఏంటి అంటే చంద్రబాబు నాయుడు పాత్రని చాలా డీఫేమ్ చేసి తీశారు. యాత్ర అనే సినిమా కూడా వచ్చింది. యాత్ర అనే సినిమాని వాళ్ళ నాయకుడిని వాళ్ళు ఎలివేట్ చేసుకుంటూ చనిపోయిన వైఎస్ఆర్ పాత్రనికి మలయాళం నుంచి మమ్ముట్టిని తీసుకొని వచ్చి పెట్టి చేశారు. అది యాత్ర 1 వచ్చింది, ఆడింది. యాత్ర 2 ఇప్పుడు రిలీజ్ అయింది. కానీ యాత్ర 1లో అంత విమర్శలు ఉండవు. విమర్శలు ఎప్పుడు అవసరమైనవి? యాత్ర 2లోనే విమర్శలు అవసరం, ఎందుకంటే ఇప్పుడు గెలవాలి కాబట్టి. అవును. యాత్ర 1లో ఎందుకుంటాయి? యాత్ర 1లో దాదాపు కనీసం 60-70% వాస్తవం ఉండుంటుంది. అది వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రని ఎలివేట్ చేస్తా తీసిన సినిమా కాబట్టి అది పెద్ద ఎవరు దాన్ని అంత వివాదాస్పదంగా పట్టించుకోలేదు. అది సీరియస్ కాలా, అదొక మ్యాటరే అవ్వాల ఆ రోజు. కానీ యాత్ర 2 దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ యాత్ర 1కి యాత్ర 2కి మధ్యలో రామాయణంలో పిడకల వేటలాగా వ్యూహం అనే ఒక సినిమా వచ్చింది, ఆర్జీవీది వచ్చినప్పుడు కొంచెం గందరగోళం అయింది. చంద్రబాబు నాయుడు తాలూకా వాళ్ళు, లోకేష్ వీళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళారు. అన్నీ చేసి చాలా అబద్ధాలు ఉన్నాయి అనేది వాళ్ళ ఆరోపణ. అది దానిలోంచి వచ్చిన కథాంశాలను బట్టి చూస్తే అది వాస్తవం కూడా ఓ రకంగా. సరే, అది అయిపోయింది, దాన్ని అడ్డుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? అసలు సినిమాలు తీసేది వాళ్ళేనా? మేము తీయలేమా సినిమాలు? ఇన్ని సినిమాలు తీశారు వాళ్ళు, ఈ ఒక్క సినిమా మేము తీయలేమా అని చెప్పి వీళ్ళు రాజధాని ఫైల్స్ అని మొదలెట్టారు. ఈ రాజధాని ఫైల్స్లో నిజానికి వాళ్ళని విమర్శించే ఘట్టాలు ఉన్నాయి, ఖచ్చితంగా లేకుండా అయితే ఉండవు. కానీ ఆ ఘట్టాల కంటే కూడా రాజధాని విషయంలో, రాజధాని రైతులకి, అమరావతికి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయమే ఎక్కువగా కనిపిస్తుంది దాంట్లో. ఆ కనిపించే దాంట్లో మధ్యలో ఇట్లాంటి ఘటనలు కూడా వస్తాయి. ఈయన అమరావతినే కాదు నాశనం చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చి అటు సొంత బాబాయిని చంపించాడు అధికారంలోకి రావడానికి. బహుశా కోడికత్తి సీన్ కూడా ఉండే ఉంటుంది. అలాగే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన వేరే పార్టీల నుంచి తీసుకొచ్చుకున్న నాయకులకి బిస్కెట్లు వేయడం కోసం కొడాల నానికి ఒక బిస్కెట్టు, వల్లభనేని వంశీకి ఒక బిస్కెట్టు అన్నీ వేస్తూ వచ్చాడు కదా. రోజాకి బిస్కెట్లు అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, ఆయన పార్టీలో ఉన్నదందరూ. కానీ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకంటే కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ అందలం ఎక్కించి వాళ్ళతోటి తనకు కావాల్సిన పనులన్నీ చేయించుకున్నాడు. ఇప్పుడు ఆ నానికి వంశీకి ఇద్దరికి టికెట్లు ఇవ్వనన్నాడు, ఇవ్వట్లేదంట టికెట్లు. చూడాలి మరి అదేంటో, అది ఎంతవరకు వస్తుందో. అంటే తనకి ఏది అవసరమో, ఎప్పుడు ఎలా ఎందుకు అవసరమో జగన్మోహన్ రెడ్డికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఏదో అంటారు కదా, తడిగుడ్డతో గొంతులు కోయటం అంటారు కదా, ఆ విధంగా నాకు ఆయన ఎవరెవరి మీద ఏ విధమైన వాళ్ళ సొంత బాబాయిని చంపించినందుకు కానీ, లేదు అనుకుంటే చంపిన వాళ్ళని రక్షించినందుకు కానీ, లేదు కోడికత్తి సీను 5 సంవత్సరాల భవిష్యత్తుని నాశనం చేసినందుకు కానీ, అవన్నీ అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చినందుకు కానీ, వీటన్నిటికంటే కూడా ఒక భాస్వరంలాగా మండించే విషయం ఏంటి అంటే రాజధాని విషయం. రాజధాని విషయం ఇది ఖండాంతరాలకు పాకిపోయింది. తెలుగువారు ఎక్కడుంటే అక్కడికి పాకిపోయింది. అన్ని చోట్ల మాట్లాడుకునేది ఏంటి అంటే అసలు ఈ అమరావతిని ఎందుకు చంపేశాడు,
అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చంపాడు? రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విభజించినందువల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందే సరిపోనట్లు ఈ అమరావతి రాజధానిని ధ్వంసం చేసిన దాని విషయంలో దానిని బాగున్న రోజుల్లోనే దాన్ని శ్మశానంగా ప్రకటించిన వాళ్ళ విధానాన్ని ప్రజలైతే జీర్ణించుకోలేకపోతున్నారు. ఏ తెలుగు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ వాళ్ళందరికీ అమరావతి గురించి మాట్లాడడానికి సరైన వేదిక దొరక్క ఆగారు. కానీ చాలా రోజుల పాటు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారో అప్పుడు ప్రపంచం నలువైపుల నుంచి ఒక వెల్లువలాగా ఒక నిరసన వచ్చింది. ప్రతి చోట రాజధాని గురించి మాట్లాడుకున్నారు. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడం గురించి ఎలా మాట్లాడుకున్నారో దాంతో సరిసమానంగా అమరావతి విషయం గురించి కూడా మాట్లాడుకున్నారు. అప్పుడు అంటే ఇప్పుడు సమస్య ఉండొచ్చు, కానీ మాట్లాడగలిగే సందర్భం సమయం ఉండాలి కదా. అమరావతి విషయం సీరియస్ మ్యాటరు, కానీ దాన్ని ఎక్కడ చూపించాలి, ఎలా చూపించాలి అనేది దానికి ఒక వేదిక దొరకల. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టారో అతను తెలంగాణలో ఎంత అభివృద్ధి చేశాడు, హైదరాబాద్లో తెలంగాణ ప్రాంతం ఎట్లా డెవలప్ అయింది, మరి ఆంధ్రాని కూడా అలా చెయ్యాలనే కదా అతని మీద హైదరాబాదుని డెవలప్ చేసిన విధానాన్ని చూసే కదా రైతులు ఇతని చేతిలో పెడితే ఇతను డెవలప్మెంట్ బాగా చేయగలుగుతాడు అని ఇతని చేతిలో పెట్టింది అని ప్రజలు బాగా ఆలోచించారు, మాట్లాడటం మొదలెట్టారు. వాళ్ళ మాటల్లో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన దానికంటే కూడా అమరావతికి జరిగిన నష్టం గురించి ఎక్కువ మాట్లాడారు. మిగతా అన్ని విషయాలు మొత్తం గాలికి వెళ్ళిపోయినాయి ఆ దెబ్బతోటి. పోలవరం విషయం కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు, పరిశ్రమలు రావట్లేదన్న విషయం కావచ్చు, ప్రతిరోజు అప్పు చేస్తుంది అనే విషయం కావచ్చు. రాష్ట్రము ప్రతి నెల అప్పు చేస్తుంది, ప్రతిరోజు అప్పు చేస్తుంది. ఏది జీతాలకు కూడా అప్పులు చేస్తున్న పరిస్థితికి వస్తే కూడా అవన్నిటికంటే కూడా వీళ్ళకి బర్నింగ్ ఇష్యూ ఏమైపోయింది, రాజధాని రైతుల విషయం అయింది. రాజధాని లేకుండా పోయింది అనేది. రాజధాని లేకుండా పోవడమే కాకుండా రాజధాని ఇలా అయిపోయింది ఏంటి అని అడుగున మహిళల్ని వాళ్ళు ఏ విధంగా దూషించారు, ఏ విధంగా మాట్లాడారు. ఈ రోజుకి కూకట్పల్లి ఆంటీలు అని మాట్లాడటము, ఒక వ్యక్తి మాట్లాడితే అతని గురించి నేను ఒక వీడియోలో మాట్లాడా. కూకట్పల్లి ఆంటీలన్నీ ఎలా అంటాడు అతను, రమ్మనండి నా ముందుకి, కూకట్పల్లి ఆంటీలు అంటే ఏంటో చూపిస్తాను అని అన్నందుకు ఈ మధ్యకాలంలో ఒక వేరే ఛానల్లో నాకు ఆయనతోటి నాకు కలిపి ఇంటర్వ్యూ చేయాలి, డిబేట్ చేయాల్సి వస్తే ఆయన నాతో డిబేట్ చేయడానికి ఇష్టపడలా. అదేమంటే లేడీస్ సున్నితంగా ఉంటారు, వాళ్ళని ఏమన్నా అంటే బాగోదు, అందుకని చెప్పి నేను చెయ్యను. అంటే మరి ఆ మాట అన్నప్పుడు సున్నితంగా అనిపించలేదా? ఇప్పుడు నేను అది క్వశ్చన్ చేస్తానని, అవసరమైతే చొక్కా పట్టుకుంటానని భయం వేసింది అతనికి, అందుకని చెప్పి చెయ్యలా. అంటే అంత బర్నింగ్ ఇష్యూ అయింది ఆ మాట. ఆ కూకట్పల్లి ఆంటీలు అన్న విషయం అంత బాధాకరమైన విషయం అది. వాళ్ళు 50,000 రూపాయలు పట్టు చీరలు కట్టుకుంటారు, నగలు పెట్టుకుంటారు. వాళ్ళకి రాజధాని అవసరమా? వాళ్ళకి రాజధాని ఎందుకు అవసరం? వాళ్ళ పొలం ఇచ్చారు కాబట్టి అవసరం. వాళ్ళు ఏమైనా ఊరికే రాజధానిలో స్థలం కావాలని అడుగుతున్నారా? ఊరికే అయితే అడగట్లేదు కదా. ఇప్పుడు నాకు రాజధానిలో నేను పొలం ఇవ్వలేదు, నాకు ఇస్తారు అక్కడ బెనిఫిట్ ఏమన్నా? ఇవ్వరు కదా. పొలం ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు బెనిఫిట్. ఇట్లా అక్కడ అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు రాజధాని పొలం ఇచ్చిన వాళ్ళల్లో. అసలు ఇంకా గమ్మత్తు ఏంటి అంటే అతి ఎక్కువ పొలం ఇచ్చింది ఎస్సీ క్యాండిడేట్ అక్కడ. కానీ వీళ్ళు ఏం చేశారు, మసిబూసి మారేడికాయ చేయడానికి అది అమరావతి కాదు కమరావతి, అక్కడ కమ్మోళ్ళే ఇచ్చారు. ఇలా రకరకాల ప్రేలాపనలు పేలి వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం అని అమరావతి నుంచి తిరుపతి వరకు నడుచుకుంటూ వెళ్ళారు. అలాగే దానికి సంబంధించి రాజ్యసభలో బిల్లు ఏదో, రాజ్యసభ కాదు శాసనమండలిలో బిల్లు పెడుతుంటే ఆ రోజు బిల్లు పెట్టనివ్వలేదు. ఆ రోజు పెద్ద గందరగోళం చేశారు. అంటే ఏ రకంగా చూసుకున్నా కానీ వాళ్ళు అమరావతి విషయంలో వాళ్ళు చేసిన దుర్మార్గానికి, దురన్యాయానికి, మోసానికి, కుట్రకి అసలు తెలుగు భాషలో ఎన్ని మాటలు తిట్టవచ్చు అన్ని మాటలు తిట్టవచ్చు వాళ్ళని, వాళ్ళు చేసిన అన్యాయానికి. ఆ రోజు ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో, చంద్రబాబు నాయుడు బిల్లు ప్రతిపాదించినప్పుడు అసలు 35,000 ఎకరాలు ఏం సరిపోతుంది అధ్యక్ష, 50,000 ఎకరాలు కావాలి.
అది ఇది అని మాట్లాడాడు. నేను ఈ ప్రాంతానికి నేను పూర్తిగా ఆమోదిస్తున్నాను అని చెప్పాడు. ఇలా రకరకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అమరావతిని లేకుండా చేసి ఇవాళ ఆ రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేసిన మహానుభావుడు ఆయన. అందుకని ఆయన మీద ఎన్ని సినిమాలు చేసినా తప్పు లేదు. ఈ సినిమా ఆ మహిళల కష్టాలు, వాళ్ళు కనకదుర్గమ్మ గుడి దగ్గరకి వెళ్దామని చెప్పి బయలుదేరితే వాళ్ళని కొట్టడం, వాళ్ళు 560 రోజులు ఏమో నిరాహార దీక్ష చేస్తున్నారు, టెంట్లు వేసుకొని. పొలాలు ఇచ్చిన దరిద్రానికి, వాళ్ళ అమాయకత్వానికి వాళ్ళని రైతుల్ని పిచ్చివాళ్ళని చేసేశారు. ఇవాళ ఒక రాజధాని కోసం, అమరావతి రాజధాని ప్రాంతం కోసం వాళ్ళు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోయే పోరాటం. ఆ చరిత్రకి సంబంధించి ఆ సినిమా తీశారు. సరే, దానిలో అక్కడక్కడ కొన్ని సంఘటనలు వేరేవి కూడా పెట్టారు. వేరే కూడా పెడితే ఆ పెట్టిన దానికి ఎంతవరకు రెలవెన్సీ ఉంది అంటే ఏదన్నా అతుకులు బొంతలాగా చేశారా, లేకపోతే కథ చెప్పే క్రమంలో అవి వచ్చినాయా అనేది సినిమా చూస్తేనే చెప్పగలం. ఇప్పుడు సొంత బాబాయిని ఎవరు చంపారో అనేది తెలుసుకోకుండా, అధికారం ఉంది కదా, అధికారం ఉన్నప్పుడు తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు కదా, ఈజీ కదా, ఆ పని ఎందుకు చేయలేదు 5 ఏళ్ల పాటు? 5 ఏళ్ల పాటు ఎందుకు చేయలేదు? అది ఒక రకంగా కుట్రనే కదా. మరి కొడాలి నాని అనే వ్యక్తికి చట్ట వ్యతిరేకంగా క్యాసినోవాలు పెట్టుకోవడానికి ఎలా నువ్వు సహకరిస్తావు? అంటే ఇప్పుడు నీకు ఆ పార్టీలో నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రా క్వశ్చన్ ఇచ్చి వాళ్ళని పార్టీలో ఉంచుకున్నావు. ఏ పార్టీ నుంచి అయితే వచ్చావో వాళ్ళ మీద బూతులు తిట్టడానికి వాళ్ళని వాడుకున్నావు. ఇవన్నీ చూపించుంటారు ఆ సినిమాలో, అందుకే ఈ క్యారెక్టర్స్ అన్నీ పెట్టుంటారు. ఏది ఏమైనా నాకు పూర్తిగా దీన్ని పొలిటికల్ చేయడం కంటే కూడా రాజధాని రైతుల పోరాటానికి మట్టుకు 100కి 100% నాకు నా మనసు రాజధాని రైతుల వైపే ఉంటుంది. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఇలాంటి సినిమాలు 100 సినిమాలు వచ్చినా తప్పులేదు, తీసేవాళ్ళు ఉండాలే. కానీ ఈ సినిమా మట్టుకు వాస్తవాలకి ప్రతిబింబంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఓకే, రైట్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.